హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్కే బంగారి. సో డే 2 ప్రస్తుతం ఇక్కడ ఉన్నా అంటే ఝాన్సీలో ఉన్నా. ఆల్మోస్ట్ ఒక 1100+ కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన. 30 hours 30 minutes, బట్ ఇక 31 hours అనుకోండి. 31 hours ఆల్మోస్ట్ ఒక 1100+ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసిన. అసలు నేను ఒక రూమ్ తీసుకున్నా. ఆ రూమ్లో ఇక మన సామాన్ అంతా అండ్ మన బైక్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసిన. సో మొత్తం లగేజ్ మొత్తం మౌంటింగ్ చేసి ఇంకా బయలుదేరిపోదాం. టైం వచ్చేసి 7:12 అవుతుంది. సరే, మౌంటింగ్ ఫస్ట్ డే నాకు ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes పట్టింది. అండ్ ఇప్పుడు ఓన్లీ 15 minutesలో మొత్తం ఫినిష్ చేసిన. అండ్ మనం వచ్చిన హోటల్ వచ్చేసి ఏంటంటే మంచి కార్ పార్కింగ్ కూడా ఉంది. 2 cars 3 cars పెట్టుకోవచ్చు, బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. హోటల్ మాషాల్. సో హోటల్ మాషాల్ ఏ లైట్ లిట్ బై విధాత. మొబైల్ నెంబర్ చూసుకోండి. ఎవరైనా ఝాన్సీకి వస్తే మన హైవేకి దగ్గరే ఉందన్నమాట. నేను ఆన్లైన్ చెక్ చేస్తే హైవేకి దగ్గర ఉంది. అండ్ ఇటు నుంచి జస్ట్ ఒక 3 kilometers వెళ్ళిపోతాం మనం. ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ కాల్ చేస్తే వాళ్ళే వస్తారు. సో హైవే నుంచి డైరెక్ట్ మళ్ళీ మనం ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. సిటీలోకి పోతే ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, పార్కింగ్ ఉండదు. ఇక్కడైతే పార్కింగ్ ఉంది మంచిగా నీట్గా. సో ఓకే भाई, ठीक है, बाय. आपका नाम? चौधरी साहिल. ओके, अच्छा है आपका. प्लीज नेक्स्ट टाइम. యా షూర్ థ్యాంక్ యూ. లాస్ట్ వీడియోలో ఏంటంటే ఒక వ్యూవర్ ఏంటంటే ఒక సబ్స్క్రైబరు అంటే ఈ ప్యానరు దీనికి ప్రతి బంప్ అనేది తాకుతుందని చెప్పాడు. అంటే అతని డౌట్ చెప్పలేదు, అతని డౌట్ ఉంది తాకుతుందా లేదా అని కనుక్కున్నా. చూడండి బ్రో అన్నాడు. బట్ నేనేమన్నా అంటే ఈ సెట్ అంటే ఈ బైక్ పార్ట్ ఇది, ఈ సెట్ మొత్తం ఒకటే పార్ట్. ఓకే, సో ఈ సస్పెన్షన్ ఏంటంటే సస్పెన్షన్ నుంచి ఇటు డిఫరెంట్, ఇదంతా ఒకటే. ఈ చాసెస్ ఉంది కదా, ఇదంతా ఒకటే. అంటే ఎప్పుడైతే సస్పెన్షను పార్ట్ హోల్స్ వచ్చినప్పుడు కిందకి ఇట్లా అవుతుందో ఇది కూడా కిందకి వెళ్ళిపోతుంది దీంతో పాటు. అంటే సెట్ మొత్తం ఒకటే చాసెస్కి ఫిక్స్ అయి ఉంది కాబట్టి తాగే ఛాన్స్ ఉండదు. ఇక ఇప్పుడు ఈ ప్యానర్ ఎంత కిందికి పోతే ఇది కూడా అంత కిందికి పోతుంది బంపులో. ఓన్లీ సస్పెన్షన్ ఇదే ఉంది కదా, మిడిల్ సస్పెన్షన్, అది మాత్రమే, టైర్ మాత్రమే డిఫరెంట్. ఈ పార్ట్ మొత్తం ఒకటే. సో తాగే ఛాన్సెస్ అస్సలు లేదు. బట్ అనేది ఎందుకైనా మంచిది, డ్రైవింగ్లో ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఇది నేను ఫిక్స్ చేసి పెడతాను. టైం వచ్చేసి 8:12 అవుతుంది. సో డే 2 అంటే మనం బయలుదేరి ఇది 3rd డే. కాకపోతే నేను రెస్ట్ తీసుకొని హోటల్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతున్నాను. సో డే 2 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే వీడియో కూడా 2955 kilometers తిరిగింది ఓడోమీటరు. ఓకే, అండ్ ట్రిప్ 1 వచ్చేసి నిన్న 999 అంటే ఆల్మోస్ట్ వాళ్ళు దాటిపోయింది. ఇంకా 1100+. ట్రిప్ 2 కూడా 0 చేయాలి. ఇప్పటిగా చేస్తా. ట్రిప్ 1 0. సో మనం ఇక్కడి నుంచి అయితే వచ్చినామో అక్కడి నుంచి వెళ్ళిపోవటమే. ఓకే, మనకైతే బోర్డు కనిపించింది, నేమ్స్ బోర్డు. చూద్దాం. కాన్పూర్ 234 అంటే రైట్కి వెళ్తే కాన్పూర్. మనం పోవాల్సిన ఢిల్లీ, డాటియా 20, గ్వాలియర్ 96, ఆగ్రా 227లో ఆగ్రా. అండ్ ఢిల్లీకి ఎంత ఉందో ఆ బోర్డు ఉంటే చూద్దాం. చలో తోమే కొట్టు. అండ్ ఢిల్లీకి వెళ్ళే మధ్యలో మనకి ఎక్స్ప్రెస్ హైవే కనిపిస్తుంది.
అక్కడ డబ్బులు కట్టాలి. ఒకప్పుడు అయితే నేను ఎక్స్పల్స్ తోటి 3 years బ్యాక్ ఎక్స్పల్స్ బ్యాచ్ వెళ్ళినాం కదా మేమంతా, ఒక 7 members. అప్పుడు 294 సంథింగ్ అయింది. ఇప్పుడు మరి రేట్లు ఎట్లా పెరిగినాయో ఎట్లున్నాయో తెలియదు మనకి. డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళిపోతాం, పెద్ద హైవే. రైట్, సో హెచ్పి పెట్రోల్ బంక్ అయితే వచ్చిన ఇది వచ్చేసి 106.98 ఉంది పెట్రోల్ ప్రైస్. కొట్టు చేద్దాం ఇక్కడ. ఫుల్ ట్యాంక్ పడుతుంది యార్, ఫుల్ ట్యాంక్ పడుతుంది. ఓకే, ఫుల్ ట్యాంక్ కొట్టించేద్దాం హెచ్పి పెట్రోల్ బంక్లో. ఓకే, थोड़ा देख एक बार. 106.98. नहीं ना, वैसे नहीं, फुल टैंक मार दो. हाँ, आगाज कर दीजिए. फुल टैंक करने हैं यार. 150 का क्या? 150 किया. तो पूछा क्यों ना यार? कितने बोल रहे थे? मैं फुल टैंक बोला ऑलरेडी. हाँ, रिकॉर्ड हो रहा. कितना आ जाता होगा इसमें? बाहर आ रहा है इसमें. रिकॉर्ड हो रहा है इसमें. हाँ, रिकॉर्ड हो रहा. काम बहुत बन गया यार. हाँ, बस कर 1109.38 లీటర్స్ వచ్చింది. ఈ కొడుకులు ఏంటంటే పెద్ద స్కామ్ ఉంటుంది, కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి కదా. तो बाहर से कौन बोले तेरे को? वो नहीं बाहर निकाल रहा. अरे यार ये बैठन डाल दिया यार. अच्छा मगल ले बात का होगा. ले लिख लीजिए पे मैं कार्ड लिख ली ले. ये डारी यार 70 की 80 की और ఎంత పెద్ద స్కామ్ అంటే ఆడు 1200 కొడుతున్నాడు. అందుకని నేను చూసిన కాబట్టి రికార్డ్ చేసిన కాబట్టి 1108 అని చెప్పిన 1200 ఎంటర్ ఇస్తాను. వీడే 1108 అయితే ఆడు 1278 రాసిండు ఫస్ట్. తిట్టాను నేను అట్టట్లేదు చిల్లర నా కూడా కానీ. ఎనివే, సో ఓడోమీటర్ వచ్చేసి 3020 ఉంది. అండ్ ట్రిప్ 1 వచ్చేసి 64 kilometers. ట్రిప్ 2 వచ్చేసి అది 9999 ఉంటుంది. సో చాలా ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. అండ్ హెచ్పి పెట్రోల్ బంక్లో కొట్టించేసుకున్నాం. ఒకరికి మాట్లాడుతున్నారు, మా మిస్ అయిపోయింది స్కామ్, డబ్బులు వచ్చేటి అనుకుంటా ఉండేవాడు. ఇక మనం పెయ్యి మేనేజర్ చెప్పి ఇట్లా మోసం చేస్తున్నారని చెప్పచ్చు, కానీ ఈ కొడుకులు అంతా ఒకటే ఉంటుంది. కానీ నా ముందట ఎందుకు చేసినారా అని తిడతాడు. కద్దాం మాకు తర్వాత అబ్బా చూసుకోద్దారా కెమెరా ఉంది, దాన్ని ఎందుకు గెలికినావు అని అనుకుంటారు. అందరు నా కొడుకులు అంతే. పెద్ద పెద్ద కోట్లే స్కామ్ అవుతున్నాయి, పెద్ద 100-200 పెద్ద ఇదే. కానీ సో యా, అదే అది లాస్ట్ టైము మా ఎక్స్పల్స్ బ్యాచ్ తోటి ఇక్కడ ఆగినాం. అప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉండే. సో ఇక్కడ ఆపి డిస్కస్ చేసుకుందాం. డైరెక్ట్ ఢిల్లీలో ఆగమ్మా, లేదంటే ఆగ్రా ఆగుదామా, ఆగ్రాలో ఆగితే తాజ్మహల్ కవర్ చేసుకొని పోదామా అని డిస్కషన్ చేసుకుని పోయాం ఇక్కడ. రైట్, సో మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ हो गया. क्या हुआ? मर गया यार? खत्म हो गया. बच्चा खत्म, आदमी खत्म हो गया. मर गया? खत्म हो गया. ओ बाबा, बच्चा भी गया, आदमी गया. बच्चा भी खत्म हो गया. बच्चा की बेटी फट गई है. बच्चा भी हो गया? हाँ, 2 दिन लगा था बच्चा. बच्चा है वो आदमी खत्म हो गया. चाची का है. हाँ तो चलो, ओके. चाची दो मोबाइल है. वाह वाह वाह, वाह ब्रेन बैठ के ले अब्बा. దేవుడా, పెద్దవాడు ఏడ్స్తాను పాపం, బ్రెయిన్ బయటకు వెళ్ళింది. సో పెద్ద ఎగ్జైట్ ఒక పెద్ద ఆయన, వాళ్ళ ఆవిడ బాగానే ఉంది కానీ వెనక కూర్చుందాం వాళ్ళ ఆవిడ.
ఆమె జారి కింద పడేది, ఆమె కూడా దెబ్బలు తాకినాయి కానీ బతికే ఉంది. ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళ కొడుకు వాళ్ళ హస్బెండ్ పాపం ఇద్దరు చనిపోయారు. చాలా ఘోరం, చూసి డిస్టర్బ్ అయిపోయాను మొత్తం. పాపం ఘోరం అనేది. ఊతున్నా మొత్తం మా బ్రెయిన్ అంతా బయటకు వచ్చేసింది. బ్రెయిన్, పేగులు, బ్లడ్ చూడగానే నాకు కూడా అసలు మొత్తం డౌన్ అయిపోయినా. డౌన్ ఇన్ ద సెన్స్ లో బీపీ అయిపోయింది నాకు కూడా. అటువంటి మనం చూడలేం. అంటే బ్లడ్ చూస్తే నాకు కళ్ళు తిరిగిపోతాయి. మామూలు యాక్సిడెంట్, పడ్డరు, లేచి వెళ్ళిపోయే దెబ్బలు తాగినా అనుకుంటే చనిపోయిండు అనేసరికి చూస్తే అబ్బా ఘోరం అసలు. అది చాలా దారుణం. సో వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, మై ఫ్రెండ్స్, గల్లీలో తిరిగితే ఏం కాదులే కానీ కొంచెం నేషనల్ హైవే ఎక్కిన చేసిన మెయిన్ రోడ్ పైకి పోయిన హెల్మెట్ పక్క వేసుకుంటే బెటరు. లాంగ్ డ్రైవ్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గేర్స్ అన్నీ ఉండాలి. జాకెట్, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంటు, గ్లౌజెస్, హెల్మెట్ అన్నీ ఉంటే చాలా బెటర్. ఓకే, మా రైడ్ కంటిన్యూ చేద్దాం. మరి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెస్ హైవే అని ఉన్నది. టూ వీలర్ అడుగుదాం, పోవచ్చు. బై టూ వీలర్ అలవేనా ఎక్స్ప్రెస్ హైవేకు? యమునా ఎక్స్ప్రెస్ హైవేనా ఢిల్లీ? టూ వీలర్ ఎలవడేనా? ఎలవడే టూ వీలర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, టూ వీలర్ అలౌడ్ ఉందంట. రైట్, हेलमेट पहने बिना ओके विदाउट हेलमेट పోరాదు. సో దట్ మీన్స్ టూ వీలర్ అలౌడే, టూ వీలర్ అలౌడే. ఇండియా మొత్తం అసలు ఎక్స్ప్రెస్ హైవే, అవుటర్ రింగ్ రోడ్ అన్నీ అలౌడ్ ఉన్నది. ఓన్లీ మన తెలంగాణ, హైదరాబాద్లోనే అవుటర్ రింగ్ రోడ్ పైన టూ వీలర్ అలౌడ్ లేదు. బట్ రోడ్ అందుకు మంచిదే, బట్ కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది టూ వీలర్ వాళ్ళకు కూడా. ఎన్ని లేన్స్ ఎక్స్ప్రెస్ హైవేకి? 1 2 3 4 5 6 లేన్స్. ఫుట్ స్ట్రీట్ ఉంది ఈ లెఫ్ట్లో. కిలోమీటర్స్ అండర్ పబ్లిక్ కన్వీనియన్సెస్, ఎగ్జిట్ 00 కిలోమీటర్స్ అహెడ్. పెట్రోల్ పంపు ఎగ్జిట్ 00 కిలోమీటర్స్ అహెడ్. ఓకే, పెట్రోల్ పంపు కావాలన్నా, పబ్లిక్ కన్వీనియన్సెస్ కావాలన్నా ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ యమునా ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంది మొత్తం ఓవరాల్గా. అండ్ బ్యాక్ సైడ్ ఒక 10 కిలోమీటర్ దాకా ఉంటుంది. 10 నుంచి 12 కిలోమీటర్ వరకు ఉంటుంది. మొత్తం 112 కిలోమీటర్లు. లెఫ్ట్కి వెళ్ళి నేను హనుమకి పెట్రోల్ కావాలి, అండ్ నాకు కూడా పెట్రోల్ కావాలి, అంటే వాటర్, హైడ్రేషన్ బ్యాగ్లో వాటర్ పోసేసుకుంటా. సో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా. అండ్ ఈ ఫుడ్ స్ట్రీట్ ఏంటంటే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 3 times ఎక్స్పెన్సివ్. వాటర్ బాటిల్ బయట 20 రూపీస్ అయితే ఇందులో 60 రూపీస్. అండ్ దట్టు కిండ్లే ఉండదు, బిస్లరీ ఉండదు. ఓకే, పెట్రోల్ రేట్ వచ్చేసి 94.40. అమ్మ చాలా తక్కువ ఉంది. ఏమైంది రా భయ్, వస్తారా రారా? అదే యార్, ఫుల్ ట్యాంకర్. సో ఎంత అయిందంటే 600 రూపీస్, 6.36 లీటర్స్. ఓకే, బండి రేట్లు పెరిగినాయి, టోల్ రోడ్ కూడా పెంచలేము. చూడాలి. బైక్ ఎక్కడ ఉంది? ఇవన్నీ 4 వీలర్స్, 2 వీలర్స్ మాత్రం బైక్ లేను, సెపరేట్గా రాస్తుంది అక్కడ. లెఫ్ట్ కార్ లేను, ఇవి 2 బైక్స్కి. ఓకే, ఇటు రావాలి, బైక్ లేన్. రైట్, ఎంతైతే చూద్దాం. कितना भैया, कितना? हाँ, नंबर एक बार देख लो ना, मैं भूल गए, नया गाड़ी है.
दिल्ली जा रहा हूँ, दिल्ली लास्ट स्टॉप है ना? 160 160 हाँ ओके देता हूँ, लास्ट स्टॉप है ना दिल्ली? हाँ ओके, कैश दे दो, स्कैन कर दूँ? पेमेंट तो केवल एटीएम कार्ड से होता है। हाँ 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 160 रुपीस ओके, लास्ट स्टॉप है ना दिल्ली? ఓకే 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 అలాంటి 160 ఉంది, సో తక్కువే. $340 आता 340 మనకి వచ్చేది. సో ఫ్లాష్ కార్డ్ కూడా ఉంది పెట్టేసి, లోకల్ ఏంటంటే రెగ్యులర్గా ఫ్లాష్ కార్డ్ తగిలిచ్చి వెళ్ళిపోతారు, కైండ్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ టైప్ అనమాట. 20 है ना? ఓకే ఓకే చలో 340 జాగ్రత్త ఉంచుకోవాలి టికెట్. సో ఏంటంటే జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సెక్టార్ 128 ఇండియా ఉత్తరప్రదేశ్, యమునా ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్, SC09 మథురా టోల్ ప్లాజా, కిలోమీటర్స్ 95+200 BOS GST వచ్చింది. మనకు వచ్చేసి ఏంటంటే 3:1కి స్టార్ట్ అయినా ఇక్కడికి, ఇక్కడ నుంచి 2 వీలరు 160 రూపీస్ స్టార్ట్ చేసినారు. ఇది ఉంచుకోవాలి, మళ్ళీ ఎగ్జిట్లో మనకి చూపించాలి. చలో ఓకే ఓకే ఆల్రైట్ ఓకే. సో ఇదే ఢిల్లీ గేటు, आ गया मामू दिल्ली को, ఢిల్లీకి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ 7:30 అవుతుంది, ఇంతకుముందు రీచ్ అయిపోయినా. సో ఇక తినేసి పడుకుంటా, ఫ్రెష్ అప్ అయిపోయి. చలో ఇది రూమ్ రూమ్ చూపిస్తుంది.